తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకుడు, తెలంగాణకు పోరాటాన్ని నేర్పిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి 315వ వర్ధంతి ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో వారి విగ్రహానికి నివాళులు అర్పించి పూలమాల వేసి వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుంచుకున్నాం. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి సామాన్యుడు కూడా చక్రవర్తి కావచ్చు, సంకల్ప బలం ఉంటే ప్రజలను సమీకరిస్తే అని చెప్పి దాని అక్షరాల నిజం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ రోజు గోల్కొండ కోటను ఆక్రమించుకొని 7 నెలల పాటు పరిపాలన చేయడమే కాకుండా గెరిల్లా దళాన్ని కూడా సమీకరించి బడుగు బహుజన వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి వారికి ఆకలి బాధను తీర్చిన గొప్ప వ్యక్తి. అక్కడ రాబిన్ హుడ్ గురించి గొప్పగా చరిత్రకారులు చెప్తారు, కానీ అంతకంటే గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు. అందుకే ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు గుర్తుంచుకునేలాగా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉంది. వారు జన్మించిన స్థలం, వారు రాజ్యమేలిన ప్రాంతాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి, మన పిల్లలకి వారి జీవితం ఒక స్ఫూర్తి కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకోపోతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గారి 315వ వర్ధంతిని అందరూ కూడా జరుపుకొని వారి సేవలను ఈరోజు గుర్తుంచుకుంటా ఉన్నారు.